హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్కే న్యూస్ టీవీ. రేవంత్ రెడ్డి దొంగ నాటకాలు, కపట ముచ్చట్లు, మోసాలు మనందరికీ తెలిసిందే. ఆయనకొక్కడికి తెలంగాణ తల్లి మీద ప్రేమ ఉన్నట్టు, తెలంగాణ తల్లి సామాన్యురాలు, సగటు మహిళ, మా ఇంటి పక్క మహిళ, మా పొలంలో పనిచేసేటువంటి మహిళ అంటూ తనేదో ఉత్తర ప్రగర్భాలు పలికేసి హోదాగా హుందాగుండా తెలంగాణ తల్లిని మార్చేసిన వైనం. ఆత్మగౌరవంగా ఉండాల్సినటువంటి తెలంగాణ గీతాన్ని ఆంధ్రలో ఎంగిలి మ్యూజిక్ చేయించడం, ఇవన్నీ మనకు తెలిసిందే. ఊ అంటే ఏ అంటే ఆయన చాకల ఐలమ్మ పేరు తీసుకొచ్చి ఏదో గొప్పగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి తీరా చాకలి ఐలమ్మ మనవడు చిట్యాల రామచంద్రయ్య మరణానికి కారణమయ్యాడు. చిట్యాల రామచంద్రయ్య, చాకలి ఐలమ్మ మనవడు అనారోగ్యం దృష్ట్యా ఆర్థిక సహాయానికి, వైద్య సహాయానికి రేవంత్ రెడ్డి చుట్టూ తిరిగినా, రేవంత్ రెడ్డి ఆఫీసు చుట్టూ తిరిగినా కూడా తగినటువంటి సహాయం అందలేదు. ఎంత ప్రయత్నించినా కూడా ఆయనకి ఎలాంటి సహాయం అందక చివరికి నిన్న ఆయన అనారోగ్యంతో మృతి చెందినటువంటి దయనీయమైన పరిస్థితి. ఇట్లా చాకలి ఐలమ్మని వాడుకోవడమే తప్పించి తాను చేసింది ఏముంది అని కూడా తెలంగాణ సమాజం ప్రశ్నిస్తుంది. ఇక్కడ పాలకుర్తి నియోజకవర్గం చెందినటువంటి చాకలి ఐలమ్మ, వీరనారి చాకలి ఐలమ్మ వారి మనవడైనటువంటి ఈ చిట్యాల రామచంద్రయ్య గారు మరణానికి చాలా చింతిస్తున్నాం. మనకు తెలుసు, తెలంగాణ అంటే హైదరాబాద్ సంస్థానంలో సాయుధ పోరాటం రావడానికి, సాయుధ పోరాటం తిరగబడటానికి, భారతదేశ మిలిటరీ వచ్చేసి పోలీస్ యాక్షన్ తీసుకోవడానికి, రజాకార్ల అరాచకాలని, అగడాలని అంతం పాటిస్తానికి ప్రధాన ఘట్టం చాకలి ఐలమ్మ తిరుగుబాటు నుంచి విప్లవం, అదే సాయుధ విప్లవం హీరోలు మారింది. చాకలి ఐలమ్మ చేసినటువంటి తిరుగుబాటు, దానితోటి కీలక మలుపు తిరిగి తెలంగాణ సాయుధ పోరాటం చివరికి భారత సైన్యం జోక్యం చేసుకొని ఈ హైదరాబాద్ సంస్థానాన్ని, నిజాం అరాచకాన్ని అంతం పాడేసేసి భారత విలీనం కలవడానికి కారణమైంది. అంటే ఈ దేశంలో, భారత్లో ఈ హైదరాబాద్ సంస్థానం విలీనం అవడానికి కీలక పాత్ర అయినటువంటి వీరనారి చాకలి ఐలమ్మకు దక్కిన గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి మీ కళ్ళబొల్లి మాటలు కట్టిపెట్టి మీరు ప్రజలకు చెప్పే ఉపన్యాసాలు ఆపి ఇట్లా సహాయం కోసం వచ్చే వాళ్ళని ఆదుకొని తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని, తెలంగాణ యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవిస్తే మంచిగా ఉంటుందని తెలంగాణ సమాజం కోరుకుంటుంది.